మనం చేసే ప్రతి పనిలో, మన నడవడికలో, మన రోజువారీ కార్యక్రమాల్లో అసలు మన జీవిత లక్ష్యం ఏంటి? మనం ఏం చేస్తున్నాం? మనం ఏం సాధిద్దాం అనుకుంటున్నాం? అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనిషిలో గొప్పతనం ఏంటంటే మనిషి జీవితం కూడా మనం ఎంత అనుకుంటే అంత స్ట్రెచ్ చేయగలం. ఎటువంటి పరిస్థితుల్లో బతకాలన్నా బతకగలం. ఏమి సాధించాలన్నా సాధించగలం. కాకపోతే కొందరిలో ఒక వీక్నెస్ ఉంటుంది. పెట్టుకునే టార్గెట్సే, ఆలోచించి తీరే చాలా తక్కువ పరిధిలో ఉంటుంది. ఏ మనిషికైనా తన ఫుల్ పొటెన్షియల్ వాడితే ప్రపంచంలో ఏ స్థానాన్నైనా అందుకోవచ్చు. ఆ ఫుల్ పొటెన్షియల్ని ఎవరు తగ్గిస్తున్నారు అంటే తనని తానే తగ్గించుకుంటున్నాడు. ఏ మనిషి అయినా అంటే ఒక పక్క వ్యక్తి, ఎదుటి వ్యక్తి ఒక పొజిషన్కి రీచ్ అయినప్పుడు, ఒకటి సాధించినప్పుడు ఇంకొక వ్యక్తికి కూడా అది సాధించే శక్తి అంతే సమానంగా ఉంటుంది. ప్రతి మనిషికి కేపబిలిటీస్లో అక్కడక్కడ తేడాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ, ఓవరాల్గా హోలిస్టిక్గా చూసుకుంటే కనుక ఏ టార్గెట్ అయినా అచీవ్ చేసే శక్తి ఉంటుంది. కానీ కొంతమంది ఎందుకు పెద్ద పెద్ద టార్గెట్ సాధిస్తారు, కొంతమంది ఎందుకు సాధించలేకుండా ఉంటారు. టార్గెట్ సాధించడం అనేది మన శారీరకం అనే దానికన్నా అది మానసికం అని చెప్పచ్చు. ఫస్ట్ ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుని మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోవాలి. ఆ సాధించడానికి ఉన్న వెపన్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. దానికోసం అహర్నిశలు కృషి చేయాలి. దాని గురించే ఎక్కువ ఆలోచించాలి. దానికి ఏదైతే మనకు సహకరిస్తుందో వాటన్నిటినీ సమకూర్చుకోవాలి. ఇంతకుముందే సాధించిన వ్యక్తుల్ని, సాధించడానికి ప్రయత్నించి విఫలమైన వ్యక్తుల్ని, వీళ్ళందరినీ కలవటానికి, వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ఆ తపన మనం ఎంత తాపత్రయం పడతామో అక్కడ మనకు అర్థమైపోతుంది. సో ఇట్లా మనం మొదలెడితే స్లోగా మన పొటెన్షియల్ పెరుగుతూ వెళ్తుందన్నమాట. శరీరానికి మనం చూస్తే కనుక మనం ఎక్సర్సైజ్ చేసే కొందికి మనకు స్ట్రెంగ్త్ ఎలా వస్తుందో, మానసికంగా కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఇంకా ఎక్కువ సాధించే స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మన హ్యూమన్ బాడీ కానీ మన మైండ్ కానీ వీటన్నిటినీ సింక్ చేసుకుని ఫోకస్గా పనిచేస్తే మన పొటెన్షియల్ పెరుగుద్ది అనమాట. చాలామంది యువత మాకు ఇది చాలు అని ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు. కానీ రాజీ పడిపోవడం కాదు, ఇంకా ఎక్కువ వాళ్ళు అనుకున్న దానికంటే పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎంత వీలైతే అంత పెద్ద టార్గెట్ పెట్టుకోండి. మొత్తం సాధించకపోయినా బాధపడద్దు. మనం ఆకాశానికి నిచ్చినేస్తే భూమినైనా అందుకుంటాం. మనం భూమికి మాత్రమే నిచ్చినేస్తే పాతాళంలో ఉండిపోతాం. ఎప్పుడైనా సరే మనకున్న ఆశయాల్లో, మన లక్ష్యాల్లో ఎక్కడ రాజీ పడద్దు. ఎక్కడ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని అక్కడే ఉండిపోవాలని ఆశించొద్దు. అది మన వల్ల కాదులే, అది చాలా పెద్దోళ్ళు చేయాలి, అది మన వల్ల కాదులే, దానికి చాలా శక్తి ఉండాలి, మన వల్ల కాదు, నేను చేయలేను, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అనే ఆలోచనలు అస్సలు జీవితంలో రానివద్దు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా ముందు బ్రేవ్గా ఉండండి. ఆలోచనలో కూడా చాలా ధైర్యంగా ఉండండి. ఆలోచనలో పిరిగితనమే జీవితంలో కూడా పిరిగితనం అయిపోద్ది. అసలు ఎక్కడ ఆలోచనలో తక్కువ ఆలోచనలు కానీ, పిరికి ఆలోచనలు కానీ, భయపడటం కానీ ఇట్లా చేయకుండా ఉంటే కనుక మనం ఎంత స్థాయిలో అనుకున్నామో ఒక్కొక్కసారి అంత స్థాయి కాకపోయినా కొంచెం తక్కువైనా అక్కడి దాకా వెళ్ళే అవకాశం దొరుకుతుంది.